తుర్కెంజల్ మున్సిపాలిటీ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం రాజన్నగూడ పరిధి కన్వెన్షన్లో నిర్వహించారు. అనంతరం చైర్మన్, కౌన్సిలర్ పదవి వీడుకోలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ మల్రెడ్డి రామరెడ్డి పాల్గొన్నారు. 5 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ది పనులపై అభిప్రాయాలను తెలిపిన కౌన్సిలర్స్ గత 10 సంవత్సరాల అభివృద్ది కంటే ఒకే సంవత్సరంలో 300 కోట్ల అభివృద్ది పనులు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్రెడ్డి అనురాధ, వైస్ చైర్మన్ హరిత ధనరాజ్ గౌడ్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల సంది మేము గెలిచినప్పటికీ ఇప్పటికి లాస్ట్ రోజు అన్న ఇది మాకు చాలా సంతోషం ఉంది, బాగా ఉందన్న. ఎందుకంటే మీ పిల్లలుగా మీరు ఒక బంతి విసిరితే దుర్గంజల్ మున్సిపాలిటీలో బంతి విసిరితే 6 వస్తాయి, కానీ 18 వచ్చినాయన్న. ఇక్కడ 18 మంది గెలిచి మేము ఈరోజు అందరూ యంగ్స్టర్లు అందరూ చాలా కష్టపడ్డామన్నా. అన్ని మీ కనసైగలలోనే జరిగినాయి. మీరు చిన్నపిల్లలను కూర్చుని పెట్టుకుని రోజు పాఠాలు చెప్పినట్టు మాకు చెప్తే మేము ఇక్కడ అభివృద్ధి చేసినామన్నా. నిజంగా కూడా ఇంకొకసారి రెండో బంతి విసిరితే ఇబ్రాహీంపట్నంలోనే మీరు 50,000 మెజార్టీతో గెలిచిరన్నా. అది కూడా మాకు చాలా సంతోషం అన్నా. మీ పిల్లలుగా మేము ఉంటూ మీ ఎంబడే ఉంటున్నాం కాబట్టి ఈ అభివృద్ధి చాలా చక్కగా జరుగుతుందన్న. నిన్నమన్న కూడా 100 కోట్లతోటి మేము మున్సిపాల్లో కూడా 100 కోట్లు చేసిన వాళ్ళ దగ్గర ఇప్పటికీ. అదేవిధంగా మీరు మన ఫండ్ పెట్టి హెచ్ఎంఏ నుంచి 80 కోట్లు పెట్టిరు. నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటి సాధారణ సమావేశాన్ని ముగిస్తూ ఇప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు రామరెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం అందరూ మేము ఈ సంవత్సరంలో తుర్కెంజల్ మున్సిపాలిటీకి మొన్ననే 81 కోట్ల రూపాయలతో ఫౌండేషన్ చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారి సహకారంతో డబ్బులు వేయగలిగినాం. రేపు కూడా మళ్ళొక 100 కోట్ల రూపాయల ప్రపోజల్ పెట్టి ఈరోజు తీర్మానం చేస్తున్నాం. అది కూడా వెంటనే తుర్కెంజల్ మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం. 4 ఏళ్లలో ఎంత అభివృద్ధి అయిందో 4 అంతలు ఎక్కువగా ఈ ఒక్క సంవత్సరంలోనే మేము డబ్బులు తెచ్చి చేసినామని చెప్పేటువంటి మాట కూడా మీకు ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఏది ఏమైనా తుర్కెంజల్ పురపాలక సంఘం రంగారెడ్డి జిల్లాలో ఒక ఆదర్శ మున్సిపాలిటీ కావాలని నేను ఈ గడ్డ మీద, తుర్కెంజల్ గడ్డ మీద పుట్టిన బిడ్డగా ఈ యొక్క నియోజకవర్గంలో దీనికి మొట్టమొదట బ్రహ్మాండమైన ప్రాధాన్యత ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇది ఇంకా ముందు కూడా